హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రొటీన్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకుందామండి. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కూరతో ఎక్కువ అన్నం తినొచ్చు అనమాట, అంత రుచిగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మరి చూసేద్దామా రెసిపీ. ముందుగా నేను 3 కోడిగుడ్లు తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలండి. మీకు కావాలంటే ఆనియన్స్, టమాటోస్ అవి వేసుకోవచ్చు. కాకపోతే ఇవి ప్లెయిన్గా అయితే మనకు అది ఎగ్ టేస్ట్ వస్తుంది. సో అందుకని నేను ఏం వేయడం లేదు, ఇలాగైతే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ వేసుకుందామండి. ఇప్పటికి నేను సాల్ట్, పెప్పర్ ఏం వేయలేదు, సో ప్లెయిన్గా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు 3 కోడిగుడ్లతో నేను 2 ఆమ్లెట్లు వేసుకుంటున్నాను. నేను ఫస్ట్ చేసినప్పుడు ఇది 2 కోడిగుడ్లతో కానీ చేసుకున్నాను. సో మీరు కావాలంటే 2 ఎగ్స్తో అయితే చేసుకోవచ్చు. ఇది నలుగురికి అయితే సరిపోతుంది 2 ఎగ్స్తో. సో ఇది ఇలా ఆమ్లెట్లాగా పోసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఉప్పు, పెప్పర్ వేసుకుంటున్నానండి, మిరియాల పొడి. వాళ్ళ చల్లుకొని తిప్పేసుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కువసేపు ఉంచకూడదు, అంటే కింద కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచకూడదండి. అలా చల్లుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే టేస్ట్ అనేది మారిపోతుంది. మనకి ఇలా కొంచెం లైట్గా కుక్ అయితేనే బాగుంటుంది అన్నమాట ఆమ్లెట్ అనేది. సో ఇప్పుడు మిరియాల పొడి కానీ చల్లుకున్న తర్వాత తిప్పుకున్నాను. చూసారా, ఈ మాత్రం కాలితే సరిపోతుంది, మరి డార్క్ అవ్వకుండా. సో ఇలాగే 2 ఆమ్లెట్లు వేసుకోవాలండి. సో ఇప్పుడు 2 ఆమ్లెట్లు వేసుకున్నానండి. సో వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసుకుంటున్నాను, చూసారా, ఇలాగనమాట, ట్రయాంగిల్ షేప్లో. సో మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి రెడీ చేసుకుందామండి. గ్రేవీకి ముందుగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కడాయిలో. దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపట అన్నాక అందులోనే 1/2 టీ స్పూన్ కారప్పొడి వేసుకుంటానండి. 1 చిటికెడు పసుపు వేసుకోవాలన్నమాట. ఇది మనకి ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఎమ్మటే మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి కొంచెం కుక్ అయ్యాక, అంటే ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోని పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటోస్ పేస్ట్ చేసుకున్నానండి, అవి వేసుకుందాము. సో అది వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. టమాటోస్ వేసిన వెమ్మటే ఉప్పు వేసుకుంటే మనకు త్వరగా మగ్గుతాయి అన్నమాట. సో అందుకని ఇంకొక 1/2 టీ స్పూన్ కారప్పొడి, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. సో కలుపుకొని ఇప్పుడు మనకి టమాటోస్ నుంచి ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలండి. సో చూసారా, ఒక 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత టమాటోస్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇక్కడ మనకి గ్రేవీకి తగ్గట్టు నీళ్ళు పోసుకోవాల్సి ఉంటుందండి. సో నాకు ఇక్కడ 1.5 గ్లాస్ నీళ్ళు యాడ్ చేశాను ఇక్కడ మొత్తము. సో చూసారా, ఈ మాత్రం అయితే మనకు చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది బాయిల్ రానివ్వాలండి. సో బాగా ఉడికింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఆమ్లెట్ అనేది, మనకు ఆ గ్రేవీ మసాలా కొంచెం పడితే సరిపోతుంది ఆమ్లెట్స్కి. సో ఒక 4 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. లేదు మాకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. సో చూసారా, ఒక 4 మినిట్స్ ఉడికించిన తర్వాత గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. అంతే, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నానండి. ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి వేడివేడిగా ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రెసిపీ కానీ మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ మనకి ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రుచిలో అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.